ఈ సీక్రెట్ మసాలా వేస్తే ఏ కర్రీ అయినా సూపర్ టేస్టీ ఉంటుంది. హలో లవీస్, ఈ రోజు నేను మ్యాంగో స్వీట్ చట్నీ చేయబోతున్నాను. ఎంతో ఈజీ, కానీ నాకు ఇప్పటి వరకు అయితే చేయడం కుదరలేదు. అమ్మ చేయమంటుంది, అందుకని ఈ రోజు అయితే చేస్తున్నా. మా చెట్టు కాయలు చూస్తున్నాను, ఆల్మోస్ట్ అన్ని పండిపోయాయి. ఒక్కొక్కటి పండిపోతూ పడిపోతూ ఉన్నాయి. నిన్నే తెలిసిన ఆంటీ వచ్చి చెట్టు కొట్టు మరి కాయలు అయితే తీసుకెళ్లారు. ఇక నేను ఏమనలేకపోయాను తెలిసిన వారని. ఆవిడికి చూసి నేను కూడా ఇదే పని చేస్తున్నాను. కాసిన చెట్టుకే దెబ్బలు అంటారు కదా, ఈ సామెత ఇక్కడి నుంచి వచ్చింది అనుకుంటా. నాకైతే 4 కాయలే దొరికాయి. అందులో 2 కాయలు సగం పండిపోయే ఉన్నాయి. అయినా సరే వీటితోనే మ్యాంగో చట్నీ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. తినడానికి పుల్లగా తీయగా భలే ఉన్నాయి కాయలు. ముక్కలు ఇలా చిన్నవిగా కట్ చేసి నార్మల్ కుకింగ్ ఆయిల్ తోనే నేను చేస్తున్నాను. ఇక్కడ మా బెంగాలియన్స్ మాత్రం సర్సా ఆయిల్ తో అయితే చేస్తారు. దాని టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట. అయితే సీక్రెట్ మసాలా పేరు పాంచ్పూర్ అని అంటారు మా వైపు. అంటే 5 రకాలు మిక్స్ చేసిన మసాలా అని అర్థం. అయితే ఇందులో ఏముందంటే కాలా జీరా, నార్మల్ జీరా, సోఫు, మెంతులు, ఆవాలు. ఇవి పెద్ద ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. బెంగాలియన్స్ ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ లో వేస్తారు దీన్ని. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇవి కొంచెం వేస్తే సరిపోతుంది. నేను అనుకోకుండా ఎక్కువైతే వేసాను. ముందు నుంచే బెల్లం పాకం తీసి వడపెట్టుకున్నాను. చెత్త ఎక్కువగా ఉండాలి, అందుకని ఇలా చేశాను అనమాట. అయితే ఇప్పుడు పోపులు వేసాక కట్ చేసిన ముక్కలు వేసి పసుపు, సాల్ట్ వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. అవి వేగిపోయినట్టు అనిపిస్తే ఈ బెల్లం పాకం వేసి కలుపుకోవడమే. దగ్గరగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. సూపర్ టేస్టీ ఇన్స్టెంట్ మ్యాంగో చట్నీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్తున్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నేను అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్టైల్లో మ్యాంగో చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ లో తప్పకుండా చెప్పేయండి.